హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన మార్గశిర శుద్ధ ఏకాదశి, దీన్నే ముక్కోటి ఏకాదశి అంటారు, లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజే మనకు భగవద్గీత అవతరించిన రోజు. ఈ భగవద్గీత అవతరించిన రోజు ఎవరికీ తెలియకపోయినా ఈ వైకుంఠ ఏకాదశి అందరికీ తెలుసు. ఈరోజు దేవాలయాల్లో అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉత్తర ద్వారము ద్వారా దైవ దర్శనం చేయడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. అయితే ఈ ఉత్తర ద్వారము ద్వారా దైవ దర్శనం చేయాలని మనకు ఈ పురాణాలలో శాస్త్రాలలో ఉన్నప్పటికీ దాన్ని అంతరార్థంగా తెలుసుకొని మరి అంతర్ముఖ వృత్తితో దైవ దర్శనం చేయాలని చాలామందికి తెలియదు. ఈ విషయంలో జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు తాము రచించినటువంటి దేవాలయ రహస్యములు అనే గ్రంథంలో అనేక అంతరార్థాలు రచించాడు. మన దేవాలయాల్లో జరిగే ప్రతి ప్రక్రియ వెనుక ఆధ్యాత్మిక జ్ఞానం దాగి ఉంది. దాన్నే ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఉత్తర ద్వారం అనగా మనకు 4 దిశలు ఉన్నాయి: తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర. వీటిని మనం బయట చూస్తున్నాం. వీటినే మహాత్ములు మనలో ఈ బ్రహ్మాండమున నిరూపించారు. తూర్పు అనగా జాగ్రత్త అవస్థ, మెలకువ. పడమర అనగా సుషుప్తి అవస్థ, గాఢ నిద్ర. దక్షిణము అనగా స్వప్న అవస్థ. ఉత్తరము అనగా తురీయ అవస్థ. ఈ స్థానాలు కూడా ఈ బ్రహ్మాండము అనబడే శిరస్సునందు తెలిపారు మహాత్ములు. తూర్పు జాగ్రత్త అవస్థ, మెలకువ. ఈ ఆపో స్థానంలో నోటి యందు చెప్పారు. ఎందువల్ల అంటే మానవులు మేలుకొని వాక్కుతో వ్యవహరిస్తారు గనక దీన్ని తూర్పు అన్నారు. సరిగ్గా దీనికి ఎదురుగా ఉన్నటువంటి యొక్క నేత్రస్థానమునందు పడమర, సుషుప్తి అంటే నిద్రకు స్థానం. నిద్ర ఎక్కడైతే మనము ఆవహింపచేసి మరిపింపజేస్తుందో దాన్ని సుషుప్తి అంటారు. అంటే నిద్రకు స్థానం. నిద్రకు స్థానమైన నేత్రేంద్రియమునందు పడమర అని మనకు తెలిపారు. ఇక దక్షిణము అంటే ఈ శ్రోత్రేంద్రియం చెప్పారు. ఈ దక్షిణము స్వప్నావస్థ అన్నారు. జీవుడు కలలు గంటాడు, వ్యావహారికంలో కలలు గంటాడు. ఈ జాగ్రత్తకు సుషుప్తికి మధ్యలో ఉండేది స్వప్నావస్థ అంటారు. అట్టి స్వప్నావస్థకు స్థానము ఈ శ్రోత్రేంద్రియ స్థానము చెప్పారు, చెవి దగ్గర. ఇక ఉత్తర ద్వారం అంటే ఘ్రాణేంద్రియ స్థానం. ఈ ఘ్రాణేంద్రియ స్థానమునందు ఉన్నటువంటి యొక్క హంసస్వరూపాన్ని ఆశ్రయించి సోహంభావ రూప ఆత్మపూజతో భగవంతుణ్ణి దర్శించడం అనేదే ఉత్తర ద్వారము ద్వారా భగవద్ దర్శనం చేయడం అనేది. అందువల్ల తూర్పు జాగ్రత్త అవస్థ, పడమర సుషుప్తి అవస్థ, దక్షిణము స్వప్నావస్థ, ఈ ఉత్తరము తురీయ అవస్థ. ఈ ఉత్తర ద్వారము నుండి భగవద్ దర్శనం చేయడం అనేది అది అంతర్ముఖ వృత్తి రూప ధ్యాన రూప ప్రయాణంలో చేయాలి. అందుకే మన వాళ్ళు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన
త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని ఉపనిషత్తుల్లోనూ ఇంకా ఉత్తర గీతలోనూ ఈ విషయం మనకు తెలుసు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించే వాళ్ళందరికీ ఈ శ్లోకం తెలుసు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ దేహమే దేవాలయము. ఈ దేహములో ఉన్న జీవుడే సనాతనమైన దేవుని యొక్క అంశము. అందువల్ల అజ్ఞానం అనే మాలిన్యాన్ని తొలగించుకొని ఆ సోహంభావ అనబడే బ్రహ్మనిష్టతో భగవంతుణ్ణి పూజించాలి అని మహాత్ములు చెప్పారు. సోహంభావం అంటే చాలామందికి ఒక విధంగా పొరపడేది ఏమిటంటే, ఈ లోనికి పోయే శ్వాసకు సోహ అనుకోవడం, బయటికి వచ్చే శ్వాసకు హం అనుకోవడం, ఈ విధంగా అనుకోవడమే సోహంభావం అనుకుంటారు. కానీ అది కాదు. ఏమి అనుకోకుండా కేవలం ఆ శ్వాసయందే మన మనస్సును నిలిపి ధ్యాన ప్రక్రియను కొనసాగించడమే సోహంభావేన పూజయేత్ అన్నారు. సోహంభావము ద్వారా భగవంతుణ్ణి పూజించవలెను అని చెప్పారు. తద్వారా న కుంఠతీతి వైకుంఠ. కుంఠము అంటే నాశనము, వైకుంఠము అంటే నాశనము లేనిది. కుంఠం నాశం, వైకుంఠం అవినాశం అని అమరకోశం చెబుతుంది. నకుంఠతీతి వైకుంఠ. ఏదైతే నశించదో దాన్నే వైకుంఠము అంటారు. కుంఠము అంటే నశించునది, వైకుంఠము అంటే నశింపనిది. నశింపని స్వరూపమేది? బ్రహ్మమే. అందువల్ల ఆ బ్రహ్మమును పొందుటయే వైకుంఠ ప్రాప్తి. ఆ వైకుంఠ ప్రాప్తి మనకు కలగాలంటే ఈ ఉత్తర ద్వారము ద్వారా అనగా ఈ ఘ్రాణేంద్రియమునందు సంచరిస్తున్నటువంటి యొక్క హంసస్వరూపాన్ని ఆశ్రయించి ఆ సోహంభావ ధ్యానములో ఉన్నవారు తనలో ఉన్నటువంటి ఒక దైవ దర్శనం చేయగలుగుతారు. అందువల్ల దేవాలయంలో ఉన్నటువంటి ఒక ప్రతి ప్రక్రియ ఈ విషయాన్నే మనకు ప్రబోధిస్తూ ఉంది. అందువల్ల ఇంకో విషయం, మరి ఈ ఏకాదశి నాడు చాలామంది భక్తులు ఉపవాసం చేస్తారు. ఉపవాసం అంటే కూడా అంతరార్థమైన విషయం మనకు దాగి ఉంది. అది ఏదైతే భగవంతునికి దగ్గర చేరుస్తూ ఉందో దాన్ని ఉపవాసం అని చెప్పారు. ఉప సమీపే యోవాసో జీవాత్మ పరమాత్మనోహో ఇది ఉపవాస అని అమరకోశం చెబుతుంది. ఉప సమీపే యోవాసో జీవాత్మ పరమాత్మనోహో ఇది ఉపవాస. ఏదైతే ఈ జీవుణ్ణి దేవునికి దగ్గరగా ఉంచగలుగుతుందో దాన్ని ఉపవాసం అన్నారు. అందుకే ఉప అంటే సమీపము, వాసము అంటే ఉండుట. భగవంతునికి అనగా దేవునికి దగ్గర ఉండడమే ఉపవాసము. అంటే స్థూల శరీరానికి ఆహారం పెట్టకపోతే ఉపవాసం అని అందరికీ తెలుసు. కానీ సూక్ష్మ శరీరానికి ఆహారం పెట్టకుండా ఉండాలి. సూక్ష్మ శరీరానికి ఆహారము 5 ద్వారాలతో వెళుతుందండి. అదే ఎట్లా అంటే ఇప్పుడు శ్రోత్రేంద్రియము ద్వారా శబ్దాదులతో, నేత్రేంద్రియము ద్వారా దృశ్యాదులతో, అట్లాగే ఘ్రాణేంద్రియము ద్వారా గంధాదులతో, త్వగింద్రియము ద్వారా స్పర్శాదులతో, జిహ్వేంద్రియము ద్వారా రసాదులతో అందేదంతా ఈ సూక్ష్మ శరీరం గ్రహిస్తూ ఉంటుంది. అందువల్ల సూక్ష్మ శరీరానికి శబ్దాదులే ఆహారము. స్థూల శరీరానికి అన్నపానీయములు ఏ విధంగానైతే ఆహారముగా ఉన్నాయో అట్లాగే సూక్ష్మ శరీరానికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఈ పంచ విషయాలే సూక్ష్మ శరీరానికి ఆహారం. ఈ పంచేంద్రియాలతో పంచ విషయాలను లోనికి తీసుకోకుండా ఉండడం అనేదే దాన్నే ఉపవాసం అంటారు. ఈ ఉపవాసం మహాత్ములు చేశారు. వాళ్ళు పొందదగిన సద్గతిని పొందారు. అయితే మనము స్థూలంగా ఉపవాసం చేస్తున్నామే కానీ ఆ సూక్ష్మంగా చేసే ఉపవాసం మనకింకా తెలియడం లేదు. అందువల్ల భగవద్భక్తులారా, మనకు భక్తి అవసరమే, కానీ ఆ భక్తితో పాటు జ్ఞానము చాలా అవసరం. జ్ఞానము లేని భక్తి మూఢభక్తి అవుతుంది. జ్ఞానముతో కూడిన భక్తి అది సద్భక్తి అవుతుంది, సన్మార్గాన్ని పెంపొందింపజేస్తుంది, సద్గతిని పొందింపజేస్తుంది.
అందువల్ల వైకుంఠ ఏకాదశి నాడు మనము ఆ ప్రయాణం చేయాలి. ఇంకా ఏకాదశి అంటే మరో అర్థం. ఏకాదశి అంటే 11. ఏమిటా 11? జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మనస్సు చేరితే 11 అవుతుంది. ఈ 11ంటిని వాటి యొక్క వృత్తులు లేకుండా చేసి ఆత్మసాక్షాత్కారం గావింపజేయడమే వైకుంఠ ఏకాదశి. అదే దైవ దర్శనము. ఉత్తర ద్వారము నుండి మనము దైవ దర్శనము చేయగలగాలి. అందువల్ల ఉత్తరము అంటే ఉత్ ఊర్ధ్వం తరంతి అనేనేతి ఉత్తరం. ఉత్ ఊర్ధ్వం తరంతి అనేన ఇది ఉత్తరం అని అమరకోశం చెబుతుంది. ఏదైతే నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తుందో దాన్ని ఉత్తరము అన్నారు. ఉత్తరము అంటే ఉపరి భాగం. అంటే స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ, కైవల్యము. స్థూల శరీరమును దాటి, సూక్ష్మ శరీరమును దాటి, కారణ శరీరమును దాటి, మహాకారణమనబడే తురీయాన్ని కూడా అధికరించి తురీయాతీతమును పొందడమే ఉత్తరము. అందువల్ల అట్టి ఉత్తర ద్వారాన్ని మనం దర్శించగలిగి ఆ ఉత్తర ద్వారం గుండా అనగా ఆ తురీయముతో ఇంకా తురీయాతీతాన్ని పొంది భగవత్ సాక్షాత్కారాన్ని పొందడమే ఉత్తర ద్వారము ద్వారా భగవంతుని దర్శించడం అంటే. అందువల్ల తూర్పు ఆపోస్థానము జాగ్రత్త అవస్థ, పడమర అగ్నిస్థానము సుషుప్తి అవస్థ, దక్షిణము ఈ ఆకాశ స్థానం శబ్దాన్ని గ్రహించే శ్రోత్రేంద్రియము స్వప్నావస్థ, ఈ ఘ్రాణేంద్రియమునందు ఉన్నటువంటి యొక్క ఈ హంసస్వరూపాన్ని ఆశ్రయించి దైవధ్యానం చేయడమే ఉత్తరము. అందువల్ల అట్టి ఉత్తర ద్వారము ద్వారా ఎవరైతే ఆ భగవంతుణ్ణి సోహంభావంతో పూజించి సద్గతి నొందుతారో వారి యొక్క జన్మ సార్థకమవుతుందని మన పెద్దలు చెప్పారు. అందువల్ల అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించుగాక అని కోరుతూ తదేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.